పశ్చిమ గోదావరి జిల్లా యల్లమంచిలి మండలం గుంపారులో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. తుంగ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం గుంపరు గ్రామంలో అయితే ఇక్కడ ఉన్నాము. సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఇక్కడ అయితే 3 రోజుల నుంచి కూడా సంబరాలు 3 రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ ఊరు గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడ సంక్రాంతి వచ్చిందంటే బయటికి వెళ్లకుండా చిన్నపిల్లల నుంచి పెద్ద తరం వరకు కూడా ఆకట్టుకునేందుకు అన్ని ఐటమ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే జబర్దస్త్ టీం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ గుంపర్ గ్రామంలో ఇప్పుడు చిన్నపిల్లల కానించి పెద్దల వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశారు. దాని మీద అభిప్రాయం అంటారు. స్వతంత్ర దీని గురించి సంక్రాంతి గురించి ఒకసారి క్లారిటీ. యలమంచిలి మండలం గుంపర్ గ్రామంలో మిత్రులు, నాకు మంచి స్నేహితులైనటువంటి తుంగ నాగేశ్వరరావు ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తారని నేను ఊహించలేదు. ఇవాళ చూసుకున్నట్టయితే మారుమూల గ్రామమైనటువంటి చిన్న గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఇంత పెద్ద ఎత్తున చేయాలని సంకల్పం వారికి పరమేశ్వరుడు కలిగించినందుకు వారికి నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ చిన్న గ్రామంలో పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఒక జాయింట్ వీల్ ఏర్పాటు చేయడం కానీ, జబర్దస్త్ టీం వాళ్ళని పిలవడంలో కానీ, అలాగే గబ్బర్ సింగ్ టీం వాళ్ళని పిలవడంలో కానీ, ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్ నుంచి ఒక నాట్య బృందాన్ని ఇక్కడికి తీసుకొచ్చి అలరింపజేసి ఇక్కడ ప్రేక్షకులందరూ కూడా ఎంతో దాన్ని ఆ కార్యక్రమాన్ని ఆస్వాదించడం అనేది ఆంధ్రాలో ఇలా జరుగుతుందా అని చెప్పి నేను ఎన్నడూ కూడా ఊహించలేదు. నాకు 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాల్లో నిర్వహణలో ఉంటున్నాను. కానీ మరి ఇలాంటి సంబరాలు చేయాలని, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా సంతోషాన్ని కల్పించాలని, అలాగే ఒక కారుణ్య ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేసిన నాగేశ్వరరావు గారు అనేక మందికి పేద విద్యార్థులు చదువుకోవటానికి కానీ ఏదైనా సరే సహకరిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తికి మనం అందరం కూడా మన ద్వారా ఆయనకి అభినందనలు తెలియపరచాలని నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ప్రోగ్రాం చూసిన తర్వాత మరి ఇంకా ప్రాంతాల్లో ఎలా చేస్తున్నారని నేను చూడలేదు. కానీ ఇక్కడ సినిమా స్టార్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ ప్రాంతం ప్రజలు చేసుకునేటువంటి పుణ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇటువంటి వారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలంటే చేసిన కార్యక్రమాలని మనం అందరం కూడా స్వాగతిస్తూ ఆయనకు అభినందనలు తెలియపరచాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇదే మాట ఇక్కడ నాగేశ్వర గారిని అడిగి తెలుసుకుందాం. ఏమంటే ఇప్పుడు సంక్రాంతికి సంబంధించి అసలు మీరు ఈ ఉద్దేశం ఏ విధంగా, అంటే ఒక పార్టీకి కానీ ఒక దేనికి కూడా మీరు అతిథి కాకోకుండా ఈ ప్రోగ్రామ్స్ చేపట్టారు ఊరు గ్రామ ప్రజల కోసం. అలా ఏంటి అసలు మీకు ఉద్దేశం ఉంటుంది? నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. మరి మేమైతే సంక్రాంతికి సరదాగా ఎంజాయ్ చేస్తూ కోడిపందాలు అయ్యి మరి ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. అలాగే చేస్తున్నాం. మేమే సంతోషంగా ఉంటాం. అంటే మరి ఇంట్లో ఫ్యామిలీలు అవి కూడా ఆడవాళ్ళందరూ కూడా మరి ఏదైనా జాయింట్ వీల్ ఎడితే బాగుంటుందని ఇక్కడ లోకల్లో ఉన్న ప్రజలు నన్ను అడిగితే మరి ఇది నేను పెట్టడం జరిగింది. అలాగే అనేక కార్యక్రమాలు గబ్బర్ సింగ్ టీం కానీ, లేకపోతే ఇలాగ జబర్దస్త్ టీం కానీ, వీళ్ళందరినీ ఎందుకు ఏర్పాటు చేసామంటే వీళ్ళు ఒక ఎంజాయ్మెంట్, ఈ ప్రోగ్రామ్స్ ఇవి అన్నిటిలో చేస్తున్న వలన ఇక్కడ ఉన్న ఊళ్ళో ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారని, దాని గురించే ప్రత్యేకంగా ఏర్పాటు చేశానని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఈ పండుగ 3 రోజులు కూడా ఈ వాతావరణాన్ని ఇక్కడ నెలకొల్పానని చెప్పి నాగేశ్వర గారు చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ తాజా విషయం. కెమెరా పర్సన్ రాజుతో సతీష్, వసంతరెడ్డి, యలమంచిలి మండలం నుంచి.